2-3 ట్రేడ్స్ తీసుకున్నాం, చూద్దాం. సో ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్స్ తీసుకోకుండా పాయింట్ దొరికినప్పుడు తీసుకున్నాం. ఇక్కడ నుంచి బైక్ అయితే ఒక ట్రేడ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను తీసుకోవడానికి కూడా సింపుల్ ట్రేడ్ తీసుకోవడానికి. మార్కెట్ ఇక్కడ చూడండి, డబ్ల్యూ ప్యాటర్న్ ఈ బాటమ్ కంటే నెక్స్ట్ బాటమ్ హైలో ఉంది, అందుకే నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. అయితే అది మనకి విన్ అయింది. సో ఇంకో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. మార్కెట్ వచ్చేసి డౌన్కి అయితే షిఫ్ట్ అయింది. సో రీటెస్ట్కి వెళ్తే ట్రేడ్ తీసుకున్నాం. మార్కెట్ అయితే డౌన్కి అయితే షిఫ్ట్ అయింది, రీటెస్ట్కి వెళ్తే ట్రేడ్ ప్లాన్ చేద్దాం. రీటెస్ట్కి వెళ్తే ప్లాన్ చేద్దాం. ఓకే, ఓకే కొంచెం డౌన్కి అయితే ప్లాన్ చేశాను. కొంచెం లేట్ ఎంట్రీ అయింది, కొంచెం పైన పడితే డీప్ విన్ ఉండేది, అయినా పర్లేదు విన్ అవుతుంది. 5 సెకండ్స్లో కన్ఫర్మేషన్ చూసుకొని ట్రేడ్స్ తీసుకోవటం కొంచెం మంచిది. చెప్పానుగా మార్కెట్ డౌన్కి షిఫ్ట్ అయింది, సో అందుకే నేను డౌన్కి ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నుంచి కూడా నేను డౌన్ కోట్ ప్లాన్ చేశాను. మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది, అందుకే డౌన్కి ప్లాన్ చేశాను. సపోర్ట్ లేకుండా పైకి వెళ్తుంది కాబట్టి అంత బేగా అయితే మనకి బ్రేక్ చేయదు. ఇక్కడ 2 ట్రేడ్స్ తీసుకున్నాను, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, దానివల్ల కొంచెం మైనస్ అయింది, పర్లేదు.
ట్రేడ్స్ అయితే మనకి విన్ అవుతాయి. ఓకే, ఇప్పుడు కూడా 2 ట్రేడ్స్ తీసుకున్నాను. సో మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కనుక డౌన్ వైపే ట్రేడ్స్ తీసుకున్నాను. ఓకే, ఇందాక గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆ గ్యాప్ అప్ చూసుకోకుండా ట్రేడ్ తీసుకున్నాను. దానివల్ల నాకు మైనస్ అయింది. ట్రేడ్స్ అయితే విన్ అయ్యాయి.